కూటమి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేసి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు సర్వే చేశారంట. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద గణనీయమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది అని చెప్పేసి సమాచారం కూడా నడుస్తుంది. ఇప్పుడే కానీ ఎన్నికలు జరిగితే అధికార కూటమికి మళ్ళీ అధికారం దక్కడం చాలా కష్టమవుతుంది అనేసి వాళ్ళ అంచనాలు కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ప్రభుత్వం సమస్యాత్మక అంశాలను గుర్తించి ఫైండ్ అవుట్ చేసి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. అలా చేస్తే మేబీ అనేసి కూడా భావిస్తున్నారు. సో ఈ నివేదికలో వివిధ వర్గాల ఓటర్లలో ప్రభుత్వం మీద అసంతృప్తి చాలా పీక్ లెవెల్లో ఉందంట. అనేక అంశాల్లో ప్రభుత్వం ప్రజల అంచనాలను పూర్తిగా నెరవేర్చడం లేదు అని చెప్పేసి ప్రజల్లో ఒక భావన కూడా కలుగుతుందంట. సో ఈ అసంతృప్తిని ఇప్పుడే పరిష్కరించకపోతే భవిష్యత్తులో అది పెద్ద రాజకీయ సవాలుగా మారే అవకాశం కూడా ఉంది అనేసి ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ పాలన మధ్యకాలంలో వ్యతిరేకత రావడం అనేది సర్వసాధారణం. కానీ సమర్థవంతమైన పాలన, సరైన నిర్ణయాలతో దాన్ని అధిగమించవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈ నివేదికకు రాజకీయ వర్గాల్లో విశ్వసనీయత ఉండడమే దీన్ని మరింత ప్రాధాన్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుంది అనేసి ఇదే ఇంటెలిజెన్స్ బ్యూరో అంచనా వేసింది. ఆ అంచనా చివరికి నిజం కూడా అయింది. సో ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి మళ్ళీ అధికారం చేపట్టడం చాలా కష్టం. ఇంకా ఎన్నికలకు చాలా సమయం మిగిలి ఉంది కాబట్టి ప్రజల యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రజల ఆందోళన ఏంటి, వాటన్నిటిని కూడా పరిష్కరించి తమ స్థాయిని మెరుగుపరుచుకునే అవకాశం కూడా అధికార కూటమికి ఇప్పటికీ ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక, దాని కథ, దాని సారాంశం మొత్తం కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఒక కథనం అయితే బాగానే వైరల్ అవుతుంది. సో కూటమి ప్రభుత్వం మీద చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే బోల్డ్ అన్ని. ఈరోజు కూడా పొద్దున్నే నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని మెడలేపేశారు. మళ్ళీ ఆడ లేపేయడమే కాకుండా ఆ లేపిన వ్యక్తి జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, వైసీపీ వాళ్ళే చేసుకున్నారు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండానే పోలీసులు ముందుగానే నారా లోకేష్ గారు ట్వీట్ చేసి వైసీపీ మీద ఒక బ్యాడ్ ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేశాడు. అది కూడా బోర్ల పడింది. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మేలుకోకపోతే మాత్రం ఫ్యూచర్లో ఈ కూటమి ప్రభుత్వం కుప్పకూరడం మాత్రం పక్క. వీళ్ళు అనుకుంటా ఉంటారు ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా మన వెంటే ఉంటుంది, పవన్ కళ్యాణ్ వెనక వాళ్ళ సామాజిక వర్గం ఇంకా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళేదో ఊహల్లో తేలిపోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మీకే అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి అనేసి.